వెల్కమ్ టు స్టూడియో తెలుగు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణలు రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం ఉదయం కాకినాడ జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ మాట్లాడారు. కాకినాడ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మారుస్తూ ప్రకటన చేసిన దానికి నిరసనగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం 30 సంవత్సరాల క్రితం ఈ చట్ట రూపం దాల్చింది. దీనికి ఒక చరిత్ర ఉంది ఈ చట్టానికి. ఎలా అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్లో పూర్తి మెజార్టీ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆటంకం కలిగిన సందర్భంలో ఆనాటి కమ్యూనిస్టులకి 60 మంది ఎంపీలున్న సందర్భంలో కమ్యూనిస్టుల యొక్క సహకారం కాంగ్రెస్ పార్టీ అడిగిన సందర్భంగా కమ్యూనిస్టులు మాకు పదవులు ఇవ్వండి అని అడగలేదు. ఆ రోజు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పనులు లేక పస్తులతో అల్లాడుతున్నారు. మేము అనేక సర్వేలు చేశాము. వాళ్ళు ఒక పూట కూర వండుకుంటున్నారు. కూర లేకపోతే కొబ్బరి పత్తులు చేసుకుని చారు పెట్టుకుని తింటున్నారు. వీళ్ళకి పనైనా చెప్పండి, లేదా ఉపాధి అయినా తిండైనా పెట్టండి అని ఒక నినాదంతో పెద్ద ఉద్యమం చేసి ఆ సందర్భంలో మేము సపోర్ట్ ఇస్తాం, మీరు ఒక చట్టం చేయాలని ఆ రోజు 2 చట్టాలు చేశారు. ఒక చట్టం గ్రామీణ ఉపాధి హామీ చట్టం, రెండో చట్టం సమాచార హక్కు చట్టం. ఈ 2 చట్టాలు ఆషామాషిగా రాలేదు. త్యాగాలతో కూడుకున్న ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే గ్రామాల్లోనే కాదు, ఈరోజు పట్టణాల్లో కూడా పని లేక వలసలు వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చాలా మంది అప్పులతో అల్లాడిపోతా ఉన్నారు. అనేక అధిక వడ్డీలకు అప్పులు చేసుకుని వాళ్ళ యొక్క ఇంటి అవసరాలని తీర్చుకుంటా ఉన్నారు. ఈరోజు పట్టణానికి కూడా తీసుకురావాల్సిన చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మహాత్మా గాంధీ పేరును మార్చడం అనేది చాలా దుర్మార్గం. ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బ కొట్టడానికి ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పూనుకుంటా ఉంది. ఈ చట్టాన్ని ఎలా ఎత్తేయాలని కుట్ర పన్ని ఈ రోజు రాబోయే కాలంలో చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ చట్టాన్ని కనుక జోలికొస్తే గ్రామీణ వ్యవసాయ కూలీలే కాదు, పట్టణాల్లో ఉన్న పేద ప్రజలు కూడా దీని మీద ఉద్యమిస్తారు. రాబోయే కాలంలో పట్టణాల్లో కూడా ఈ చట్టం తీసుకురావడానికి మేము కృషి చేస్తామని, పోరాడతామని, ఈ చట్టాన్ని యథాతథంగా నిర్వహించాలి, పేరు మార్పు లేకుండా. అదేవిధంగా 100% నిధులు కేటాయించి వాళ్ళకి కావలసిన సదుపాయాలకు సంబంధించిన పారలు గాని, గుణపాలు గాని, లేదా టెంటలు, మెడికల్ కిట్లు వాళ్ళకి సంబంధించిన 365 రోజుల్లో 200 రోజులు పని చెప్పి 400 రూపాయలు వేతనం ఇచ్చి ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాలి. లేదంటే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని, ఆ ప్రజలకి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ నిరసన నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే పేరు మార్పు కాదు. అయితే నిన్నటి వరకు చట్టం, ఇప్పుడు పథకం. చట్టం అనేటువంటిది స్టాట్యూటరీ, దానికి బైండప్ ఉంటుంది. పథకానికి బైండప్ ఉండదు. ఏ రోజైనా తీసేయచ్చు. పని కల్పించకపోతే అడగడానికి కూడా ఏమీ ఉండదు. చట్టానికి పథకానికి ఉన్నట్టు తేడాని గమనించాలి. కానీ మీడియాలో ఎక్కడ వస్తుందంటే పేరు మార్చారు అని చెప్పి వస్తుంది. పేరు మార్చారు అది ఒక అంశం. ఇక్కడ పేరు మార్పు అనేది ప్రధానమే కాదు, అది చట్టం. ఇప్పుడు కొత్తగా వచ్చిన పథకం, ఈ రెండింటికి ఉన్న తేడాని గమనించాలి. బీజేపీ వాడు చెప్పి కథ అంతా ఏంటంటే మేము 125 రోజులకి పెంచాం, 100 రోజులు 110కి పెంచాం, ఇది మంచిది కదా అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే 125 రోజులకి పని పెంచితే మిగతా 240 రోజులు వస్తాడు. సంవత్సరంలో 365 రోజులకి నీకు పేదవాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే 365 డేస్ ఇవ్వాలి కదా. నువ్వు చేసుకొచ్చిన పథకంలో ఒక మార్పు ఏంటంటే 125 రోజులకి పెంచుతున్నాను అని చెప్పు. కానీ కంటిన్యూషన్ 60 రోజులకి బ్రేక్ ఇస్తావు. అంటే వేసవిలోను పనులు ఉద్యోగాలు వచ్చినప్పుడు కంటిన్యూస్గా పని ఉంటుంది.
ఆ పని ఉన్నప్పుడు 60 రోజులకే నువ్వు దాన్ని పరిమితం చేస్తావు. పనున్న రోజుల్లో పరిమితం చేయడు. పనులు పేదవాడికి ఏ కాలంలో అవసరమో అప్పుడు పరిమితం చేయడంతో ఉపయోగం లేదు. పైగా నువ్వు చెప్పేది ఏంటది, ఇదివరకు ఉపాధి హామీ చట్టానికి అవసరమైన నిధులన్నీ 90% కదా కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇప్పుడేంటి తీసుకొచ్చావు 60-40 అని చెప్పి తీసుకురొచ్చావు. అంటే మెజారిటీ షేర్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇప్పుడు ఉపాధి హామీ కాదు, ఇప్పటికే 1 మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాల మీదకి తోసేస్తున్నారు. జిఎస్టీలో వచ్చే ప్రధానమైన అమౌంట్ని కేంద్రం తీసుకుంటుంది. ఐసిడిఎస్, మధ్యాహ్న భోజన పథకం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కేంద్ర పథకాలు. ఆ కేంద్ర పథకాలు ఏం చేశారంటే ఒకటి కేంద్రం వాటా తగ్గించేసుకుని రాష్ట్రాల మీద తోసేసారు. సేమ్ ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. ఇందులో కూడా ఏంటంటే 90% ఇప్పుడు దాకా కేంద్రం భరిస్తే ఇప్పుడు దాన్ని ఏంటంటే రాష్ట్రాల మీదకి ఎక్కువ తోసాడు. అందుకని పథకం పేరు మార్పు అనేది ఒకటే కాదు, ఆ పథకం ఇది చట్టం పథకం మారింది అనేది ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్రాల మీద బడ్జెట్ పెంచుతున్నారనేది ఒకటి. మూడోది ఏంటంటే 60 రోజులకి మాత్రమే కంటిన్యూస్గా పనిచెప్తారు అనేది ఒకటి. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన దాంట్లో ప్రధానమైన మైనస్. ఇంకో పెద్దదేంటి, మహాత్మా గాంధీ పేరు ఎందుకు మార్చాడు? మహాత్మా గాంధీ పేరు ఉన్నంతకాలం స్వాతంత్రోద్యమం గుర్తుకొస్తూ ఉంటుంది ప్రజలకు. స్వాతంత్రోద్యమం గుర్తుకొస్తే కమ్యూనిస్టులు కాంగ్రెస్లో చేసిన పోరాటాలే కనబడతాయి. ఆర్ఎస్ఎస్ వాడు మొహం, వాడు ఎప్పుడైనా జైలుకి వెళ్ళాడా, ఎప్పుడైనా పోరాటం చేశాడా, స్వాతంత్రోద్యమంలో ఉన్నాడా? ఇదంతా మహాత్మా గాంధీ పేరు విన్నంతకాలం ఇది కనబడుతూ ఉంటుంది. మహాత్మా గాంధీ పేరు వినపడితే గాడ్సే పేరు గుర్తుకొస్తూ ఉంటుంది. గాడ్సే హంతకుడు. అందుకని వీటన్నిటినీ తప్పించుకోవడం కోసం చెప్పి ఆ పేరు పెట్టాడు. దాంట్లో రామ్ అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఇక బీజేపీకి ఆర్ఎస్ఎస్ పని ఏంటంటే పొద్దునే సాయం దాకా రామ్ రామ్ ఇది తప్పితే ప్రజల గురించి నేను పట్టింపు కూడా లేదు. అందువల్ల పేరు మార్పు అనేది ఒకటే కాదు, సారాంశంలో ఈ మార్పులన్నీ చేశాడు. వెరసి ఇప్పుడు కాకపోతే కొద్ది కాలానికైనా సరే ఈ ఉపాధి హామీని దాన్ని కంప్లీట్గా తీసి పారేస్తాడు. అందుకోసం అని చెప్పి ఈ కుట్రంతా చేస్తున్నాడు. దీన్ని వామపక్షాలు, సిపిఎం, ఇతర కూలీలు, రైతులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వెనక్కి తీసుకోవడం చూస్తూ తీసుకుని తీరుతాడు.